కూడు గూడు నీ చలవే కదా తల్లి. అసలు ఏం జరిగిందో సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను పెద్దయ్య. ముందే కష్టం నుంచి నన్ను బయటపడనివ్వండి. చూడమ్మా, కష్టం కన్నీళ్లు బాధ తెలిసిన వాణ్ణి. ఆ కష్టాలు ఊరికే మనల్ని బాధ పెట్టడానికి రావు, మనం ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయమ్మా. నీ ఇంటికి నువ్వు వచ్చావనుకుని గుండె ధైర్యంతో ఉండమ్మా. ఏయ్, నన్ను క్రాస్ చేసి తిన్నగా ఇంటికి వెళ్తానని చెప్పి దొంగలా ఇంట్లోకి వస్తావా? తప్పు కదా, వెళ్ళు. మిడ్ నైట్ వరకు సిటీ మొత్తం తిరిగాం, ఎంజాయ్ చేశాం. తిరగడం కాదు, టార్చర్ పెట్టావు నువ్వు. అస్సలు టార్చర్ ఇప్పుడు మొదలు పెడతాను. ఏయ్, మర్యాదగా వెళ్ళు. మీ అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. కాబోయే భర్తతోనే కదా ఉంది. భర్త ఇంకా కాలేదు కదా. ఏయ్, ష్, నోరు మూసుకో. అర్ధరాత్రి రూమ్లో నువ్వు నేను, బయట చల్లగాలి, లోపల పిల్లగాలి. అయితే ఓయ్, ఓవర్ చేయకు, వెళ్ళు. ఏదైనా పెళ్ళయ్యాక. నేను రివర్స్ కదా. ఒసే దెయ్యమా, అలా మాట్లాడకే, నీకు దండం పెడతాను. అవునా? టెన్షన్గా ఉంది కదా. నీ ఒంటికి మెరుపులు బాగా చుట్టేశావే, నా కంటికి రంగులు ఏవో చూపించావే, పిల్ల నా మతి చెడగొట్టావే, మొత్తంగా నన్ను పడగొట్టావే. నీ చూపుల్లో సూర్యుడినే దాచేసావే, నా ఒంటికి సెగలు ఏవో రేపేసావే, అయ్యారే వలనే విసిరావే, చేపల్లే నన్నే పట్టావే. వద్దొద్దు అంటూ ఉన్నా నా మనసేంటో నీ వైపు వస్తుందే. చేతులు వణుకుతున్నాయి కదా. అవును. అయితే నీకు ట్రీట్మెంట్ మొదలు పెట్టాల్సిందే. ఏంటా ట్రీట్మెంట్? చెప్పను, చేసి చూపిస్తా. ఉసే ఉసే పాపిస్తుదానా, ఏంటి ఈ పని? చిచ్చి, వదలవే వదలవే, నీ అమ్మ అబ్బో, మోహన్, కదలకు. ఏంటే మోహనా? ఏ కొంప మునిగిపోయింది బాబోయ్. ఉసే వదలవే, వదలు, వదలవే, వదలు. ఛీ, లే లే లే, ఛీ, లే. ఉసే, ఏంటి ఈ కల్లో? ఏమైందమ్మా? ఏమైందంటావేంటే? మోహన్ మోహన్ అంటూ నన్ను పట్టుకుని చిచ్చి. అంటే అది కళ. కళ కాకపోతే నిజం అనుకుంటున్నావా? నిన్ను ఆగవే, కొట్టద్దమ్మా. నిన్ను ఆగవే, ఆగు. మమ్మీ సారీ, నా చేతులు అయిపోయి. ఆగు. సారీ మమ్మీ, సారీ చెప్తున్నాను కదా.
చచ్చినా నీతో పడుకోనే. అందుకే మరి త్వరగా పెళ్లి చేసామని చెప్పేది. ఆ? నిన్ను అమ్మో అమ్మో అమ్మో, ఇది వాడితో కమిట్ అయ్యేలా ఉందే. ఆ, అయ్యో అయ్యో దేవుడా. ఏంటి నిఖిల్ అలా ఉన్నావు? ఏం లేదు సత్య. వదినా, నాకు చాలు. మరిది గారు చాలా ఇరిటేటింగ్ గా ఉన్నారేంటి సత్య? ఏమో నాకు తెలీదు, నువ్వే అడుగు. ఏమైంది నిఖిల్? మనం తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల మన జీవితాలు నాశనం అయిపోతాయి వదినా. ఇప్పుడు ఏ నిర్ణయం గురించి మీరు మాట్లాడుతున్నారు? ఆఫీస్ డెసిషన్స్ గురించా? లేదన్నయ్య. అఖిల్, నువ్వు త్వరగా టిఫిన్ చేసి వెళ్ళు. ఈరోజే కదా నిఖిల్ రిసార్ట్స్ కొత్త ఆఫీస్కు వెళ్ళాలి. అవునమ్మా. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. అఖిల్, ఈ ప్రాజెక్ట్ నిఖిల్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని గ్రౌండ్ వర్క్ చేశాడు. దాన్ని అద్భుతంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత నీదే. తప్పకుండా నాన్నగారు. నిఖిల్, ఆఫీస్లో అన్ని ఏర్పాట్లు చేశావు కదా? చేశానమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏంటి నిఖిల్, కాస్త హ్యాపీగా ఉండొచ్చు కదా? అంత డల్నెస్ ఏంటి? సత్య, కొన్ని బంధాలు కొంతకాలమే ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఎవరిని అతిగా ప్రేమించకూడదు. మన అనుకున్న వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉండొచ్చు, ఏమీ కాని వాళ్ళు దగ్గరవ్వచ్చు. కానీ ఫైనల్గా మన అనుకున్న వాళ్లే మన దగ్గరికొస్తారు. అన్నయ్య, దేవుడు మన చేతివేళ్ల మధ్య ఖాళీ ఎందుకిచ్చాడో తెలుసా? మనల్ని ప్రేమించేవారు మన చేతిని పట్టి జీవితాంతం మనతో నడిచేందుకు. చేతివేళ్ల మధ్య ఖాళీ ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళు దూరకూడదన్నయ్య. అర్థం కాలేదు నిఖిల్. నాకర్థమైంది బావగారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడొద్దు. నీకోసం ఎవరూ రారు ఏది చేయరు అని నిఖిల్ ఉద్దేశం. అంతే కదా నిఖిల్? నువ్వు చెప్పింది కూడా అర్థం కాలేదు సత్య. బావా, నాకు కూడా ఏం అర్థం కాలేదు. ఈ దింగర్ నిఖిల్ గాడేమో కావేరి వదిన వస్తుందని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. వీళ్ళేమో ఎవరికి అర్థం కానట్టు నటిస్తున్నారు. ఇది నాటకాలయమైపోయింది. మరీ అందరూ మహానటులైపోయారు. నిఖిల్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో కరెక్ట్గా చెప్పు. ఏముందన్నయ్య, స్వార్థం ఎవరి చుట్టం ఎవరి పక్కం. ఎక్కడ ఆప్యాయత, ఎక్కడ అనురాగం, అంతా బూటకం. అవసరానికో మాట, అది నెరవేరడంతో టాటా. ధనం ఉంటే లేదు గుణం, గుణముంటే లేదు ధనం. ఆప్తుడెవడు, ఆత్మీయుడెవడు, నిందలేయని బంధువుడెవడు,
కష్టమొచ్చినా నష్టమొచ్చినా నీ వెంట నిలిచేది ఆ కావేరి వదిన ఒక్కతే. ఏంటి? అదేనమ్మా, గీతిక వదిన ఒక్కతే అంటున్నాను. మరిది గారు ఈరోజు మూడీగా ఉన్నారనుకున్నాను. ఇంత హ్యాపీ మూడ్లో ఉన్నారనుకోలేదు సత్య. అవునవును, ఈ మధ్య కొత్తగా కవిత్వం కూడా చెప్తున్నారు. తాతయ్య, సడన్ గా ఫోన్ చేయకుండా వచ్చారేంటి? మీ హెల్త్ ఎలా ఉంది? కావేరీ విషయం కనుక్కుందామని వచ్చానమ్మా. తాతయ్య, ఇంకా మీరు కావేరి గురించి కలలు కంటున్నారా? అంత మాట అనకమ్మా. కావేరి క్షేమంగా ఉందని ప్రతి క్షణం నా మనసు చెప్తూనే ఉందమ్మా. తాతయ్య, ప్లీజ్ ఏడవకండి. కావేరి గురించి చేయని ప్రయత్నం లేదు. పేపర్, టీవీ అన్ని మీడియాల్లో కావేరి గురించి ప్రకటనలిచ్చాం. తన ఆచూకీ దొరకలేదు. ఆ భగవంతుడు కావేరికి అంత అన్యాయం చేయడమ్మా. తను బ్రతికే ఉందమ్మా, బ్రతికే ఉంది. ఏంటి తాతయ్య, మీరేంటిలా పిచ్చిగా మాట్లాడుతున్నారు? బాబాయ్ గారు, కావేరి అంటే మీకు పంచప్రాణాలు. మిమ్మల్ని ఆ విషయంలో ఓదార్చడం మా వల్ల కాదు. బాబాయ్ గారు, మా కన్నీళ్లు వరదలై పారాయి. ఏ దేవుడూ కనికరించలేదు. ప్రతి క్షణం కావేరి మాట, చిరునవ్వు మాకు గుర్తుకొస్తూనే ఉంటాయి. దురదృష్టం ఏంటంటే కావేరి ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మేమున్నాం. ఆ విషయం మీకు కూడా తెలుసు. వద్దమ్మా, వద్దు. నా మనోరాలు కావేరి ఫోటోకి దండ వేయొద్దమ్మా. ఆ భగవంతుడి ఆశీర్వచనంతో తను తిరిగి వస్తుందని నమ్మకం నాకుందమ్మా, నాకుంది. ఆ నమ్మకం ఇంకా మా మనసుల్లోంచి పోలేదు. తిరిగి వస్తుందన్న ఆశతో ప్రతిరోజు గడప వైపు చూస్తుంటాం బాబాయ్ గారు. తాతయ్య, కనీసం బాడీ కూడా దొరకలేదు. ఒకవేళ బతికుంటే తనిప్పుడే ఇంటికొచ్చేది. లేదంటే ఎవరో ఒకరు సేవ్ చేసి ఇంటికి తీసుకొచ్చేవారు. ఇవేమీ జరగలేదు తాతయ్య. కానీ మీరింకా హోప్స్ పెట్టుకొని అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమోనని నాకు చాలా భయంగా ఉంది తాతయ్య. అట్లీస్ట్ బతికున్న ఈ మనవరాలి కోసమైనా మీరు ఆ బాధలోంచి బయటికి రావాలి ప్లీజ్. లేదంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను తాతయ్య. నువ్వెన్నైనా చెప్పమ్మా, కావేరిని తలుచుకోకుండా నేనుండలేనమ్మా, నేనుండలేను.
ఏంటమ్మా? మీరు కోలుకునే వరకైనా కొద్ది రోజులు మా ఇంట్లోనే ఉండొచ్చు కదా. కొద్ది రోజులేంటమ్మా, శాశ్వతంగా ఉండమని చెప్పు. నువ్వు తప్ప ఆయనకి ఇంకెవరున్నారు? ఏంటి తాతయ్య మాట్లాడరు? వద్దమ్మా, ఒంటరిగా అయినా నా ప్రాణమంతా అక్కడే తిరుగుతూ ఉంటుంది. అలవాటు పడిన ఇల్లు ఇక్కడికి రాలేనమ్మా. అలాగే బాబాయ్ గారు, మీరెక్కడున్నా క్షేమంగా ఉండాలి. తాతయ్య గారు, జ్యూస్ తీసుకోండి. నాకేం వద్దమ్మా. తాతయ్య గారు, మీరు వీక్గా ఉన్నారు. కాస్త ఈ జ్యూస్ తాగితే ఎనర్జీ వస్తుంది. నా మాట విని తీసుకోండి ప్లీజ్. లేదమ్మా, నేను తాగలేను. అవునమ్మా, అఖిల్ ఆరోగ్యం కోసం భారీగా నటించటానికి తీసుకొచ్చింది ఆ అమ్మాయే కదా. ఆ, అవును తాతయ్య. అఖిల్ లాంటి గొప్ప కొడుకు కోసం ఏం చేసినా తప్పు లేదమ్మా. ఉంటానమ్మా. అమ్మా సత్య, జాగ్రత్తమ్మా. అలాగే తాతయ్య. చచ్చిన అనాథ కావేరి మీద తాతయ్యకి ఇంకా ఆరాటం చావలేదు. ఓసే కావేరి, చచ్చి కూడా మమ్మల్ని వదలడం లేదే నువ్వు. ఛ! ప్లీజ్ కమ్ సార్. కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ. My dear friends, no one in the world is pure and perfect. If you avoid people for their little mistakes, you will always be alone. So, judge less and love more. No boss, no assistant. Alage less talk, more work. Thank you. ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఫినిష్ అయింది. బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఒకసారి మీరు సైట్కి వెళ్ళి ఫైనల్ చేయాలి సార్. ఓకే. ఇదంతా చూసుకోవడానికి ఒక సెక్రటరీని కూడా అపాయింట్ చేశాం సార్. ఓకే, మరి అమ్మాయి రాలేదే? వస్తుంది సార్.
కంగ్రాచులేషన్స్ సార్. ఇట్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీ సెక్రటరీ పేరు కావేరి. అయినా ఇలాంటి బ్యాడ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ దగ్గర పనిచేయడం నా వల్ల కాదు. ఇంకెప్పుడు అలా మాట్లాడి మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి. గుడ్ బై.